తెలంగాణ ఏర్పాటు తరువాత అక్కడ గులాబీ జెండానే ఎగిరేది. ఎన్నిక ఏదైనా కారు జెట్ స్పీడ్తో దూసుకుపోయేది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ అంతా రివర్స్ అయిపోయింది. దీంతో హస్తం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తూ మెల్లగా జారుకుంటున్నారు గులాబీ నేతలంతా. అందుకే హైకమాండ్ ఆ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టిందట. కీలక నేతని రంగంలోకి దించిందట. ఇంతకీ ఎవరా నేత, ఏదా నియోజకవర్గం? బోధన్పై కవిత కన్ను, మెట్టినింట బతుకమ్మ భారీ వ్యూహం. పార్టీలో శూన్యతను పూర్తి చేస్తారా? కంచుకోటలో మళ్లీ జెండా ఎగిరేస్తారా? ఉద్యమ కాలం నుంచి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టే ఉంది. అది తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా కంటిన్యూ అయింది. మరీ ముఖ్యంగా బోధన్ ఓటర్లు కారు పార్టీని వరుసగా 2 సార్లు ఆదరించి గెలిపించారు. కాకపోతే మొన్నటి కాంగ్రెస్ గాలిలో మాత్రం పరిస్థితి తిరగబడింది. జిల్లా మొత్తంగా కేవలం 2 స్థానాల్లో గెలిచిన గులాబీ పార్టీ బోధన్లోనూ బోర్లా పడింది. ఇక్కడి నుంచి వరుసగా 2014-18 ఎన్నికల్లో విజయం సాధించిన షకీల్ హ్యాట్రిక్ సాధించడంలో విఫలమయ్యారు. దీంతో ఇక్కడ పార్టీ సైతం బలహీనపడింది. అందుకే నియోజకవర్గంలో పట్టు జారకుండా గులాబీ హైకమాండ్ జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ కవితను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. జిల్లాలో బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యేకమైన అసెంబ్లీ సెగ్మెంట్. ఉద్యమ కాలం నుంచి నియోజకవర్గ ప్రజలు గులాబీ పార్టీకి అండగా నిలుస్తూ వచ్చారు. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత మెట్టినిలు కూడా బోధన్ నియోజకవర్గంలోనే ఉండడంతో అధిష్టానం కూడా ఈ నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యతనే ఇచ్చేది. ఎమ్మెల్సీ కవిత సైతం నియోజకవర్గ వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచేవారు. స్థానికంగా పార్టీ నిలబెట్టిన అభ్యర్థి గెలుపు బాధ్యతను కూడా తన భుజాలపై వేసుకునేవారు. అందువల్లే ఎమ్మెల్యేగా షకీల్ విజయం ఈజీ అయిందనే టాక్ ఉంది. షకీల్ అభ్యర్థిగా ఉన్నప్పటికీ కవిత కటౌట్ చూస్తే ఓట్లు పడేవన్న అభిప్రాయం లోకల్ రాజకీయాల్లో ఉంది. వాస్తవానికి మొదటి నుంచి షకీల్ పట్ల పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఉంది. కానీ కవితను చూసి పార్టీ కోసం సపోర్ట్ చేసేవారట. ఎందుకంటే తమకు షకీల్ కాదు ముఖ్యం, ఏం జరిగినా కవిత చూసుకుంటారు అనే ధీమాతో నేతలు ముందుకెళ్లేవారట. అందుకే బీఆర్ఎస్ హయాంలో బోధన్కు నిధుల వరద పారేదన్న ముచ్చట కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా ఉన్నప్పటికీ 2014 తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ షకీల్ను ఈజీగా గెలిపించడంలో కవిత వ్యూహాలు బలంగా పనిచేశాయి. అయితే కొన్ని నెలలుగా రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న కవిత సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఢిల్లీ లీకర్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు. దీంతో ఇక్కడ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. ఇన్నాళ్లు కవితను చూసి ఓట్లేసేవారంతా షకీల్ కు ముఖం చాటేశారు. దీంతో బోధన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి గడ్డు పరిస్థితులు మొదలయ్యాయి. ఓటమి పాలైన షకీల్ నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పలు కేసుల భయంతో ఆయన బయటకు రావడమే మానేశారు. ఇక మొన్నటిదాకా కవిత కూడా తిహార్ జైల్లో ఉన్నారు. దీంతో పార్టీని నడిపించేవారు లేకుండా పోయారు. కింది స్థాయి నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరిగా పార్టీని వదిలి అధికార పక్షం వైపు జారుకున్నారు. అయితే జైలు నుంచి విడుదలైన కవిత పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోవాలన్న చందంగా నిజామాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారామె. మరీ ముఖ్యంగా బోధన్ నియోజకవర్గం మీద ఫోకస్ పెంచినట్టు తెలుస్తోంది. జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా బోధన్కు వెళ్లి తన క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో సమావేశమవుతున్నారు కవిత. అప్పుడప్పుడు బోధన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులను హైదరాబాద్ కి కూడా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. నాయకత్వలేమితో ఇబ్బంది పడుతున్న బోధన్ బీఆర్ఎస్ లో మళ్లీ జోష్ నింపేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు అన్నది సుస్పష్టం. ఇక షకీల్ కాదు, ఆవిడే రంగంలోకి దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఏర్పడిన శూన్యతను భర్తీ చేయడం ద్వారా వచ్చే ఎన్నికలకు ఇక్కడి నుంచే బరిలో దిగి అసెంబ్లీకి వెళ్లాలని కవిత ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మెట్టినిల్లు సెంటిమెంట్ కూడా కలిసొస్తుందని కవిత భావిస్తున్నారు. గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాధ్యతను తన భుజాలపై మోసిన కవిత మంచి ఫలితాలనే రాబట్టారు. జిల్లాని పార్టీకి కంచుకోటలా మార్చేశారు. అంతేకాదు నిజామాబాద్ ఎంపీగా పనిచేసిన ఆమెకు ఆ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలోనూ పట్టుంది. అందులోనూ బోధన్పై ఆమెకు మక్కువ ఎక్కువనే ప్రచారం ఉంది. ఈ లెక్కన ఆమెకు బోధన్లో గెలుపు మరింత ఈజీ అవుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సో రానున్న రోజుల్లో బోధన్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి కవిత ప్రాతినిధ్యం వహించడం ఖాయమన్నమాట. సుదర్శన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే అందుకు ధీటైన నేత కూడా ఎవరూ లేకపోవడంతో కవిత ది బెస్ట్ ఆప్షన్ అంటున్నారు
లోకల్ బీఆర్ఎస్ నేతలు. చూడాలి మరి బోధన్ రాజకీయాలు ఎలా మారుతాయో.